ప్రైజ్ ద లార్డ్. అనుదిన ఆత్మీయాహారము వాక్యంలో నుండి డైలీ స్పిరిచువల్ ఫుడ్ ఫ్రమ్ ది బైబుల్. హీబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుతూ ఉన్నాను. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై యుందుము. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన వారులారా, మనకున్న దృఢ విశ్వాసము మొదటిలో స్టార్టింగ్లో నువ్వు యేసు ప్రభువుని విశ్వాసముతో నమ్ముకున్నటువంటి విశ్వాసము దృఢమైనటువంటి విశ్వాసము అని దాన్ని అంటారు. మొదటిలో యేసు ప్రభువుని దేన్ని బట్టి నువ్వైతే విశ్వసిస్తూ ఉన్నావో, నమ్ముతూ ఉన్నావో, ఆ యొక్క దృఢ విశ్వాసమును, ఆ యొక్క గ్రేట్ ఫెయిత్ని అంతము మట్టుకు గట్టిగా కొనసాగిస్తున్నటువంటి వారే క్రీస్తులో పాలివారై యుందురు. అర్థమవుతుందా? స్టార్టింగ్లో నువ్వు క్రీస్తును దేన్ని బట్టి అయితే నమ్ముకొని ఉన్నావో అది నీ అంతము మట్టుకు కొనసాగిస్తూనే ఉండాలి. ఈ యొక్క విశ్వాస జీవితం అనేది మన చివరి ఊపిరి వరకు, అంతము వరకు ఆ యొక్క విశ్వాసము, స్టార్టింగ్లో ఉన్నటువంటి విశ్వాసము గట్టిగా చివరి ఊపిరి వరకు కొనసాగిస్తూనే ఉండాలి. దాన్నే విశ్వాస జీవితము, విశ్వాస యాత్ర అని కూడా అందరూ. అట్లా కొనసాగిస్తున్నటువంటి వాళ్ళే ఆ విశ్వాస జీవితాన్ని, ఆ యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళకే క్రీస్తులో పాలివారై యుందురు. నీ అంతము మట్టుకు, నీ చివరి ఊపిరి వరకు ఈ యొక్క విశ్వాస జీవితమును గట్టిగా చేపట్టుకొని కొనసాగిస్తూ ఉండాలంటే అలోన్గా, ఒంటరిగా ఉండి నువ్వు కానీ, నేను కానీ వ్యక్తిగతంగా, పర్సనల్గా ఉంటూ ఈ విశ్వాస జీవితాన్ని కొనసాగించడం అనేది అసాధ్యం. ఎందుకు అంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత నీకు సంఘం అనేది ఇచ్చిండు. నేను ఒంటరిగా అదేవిధంగా దేవుడు నిన్ను వదిలిపెట్టలేదు. నిన్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత, నన్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత, నీ విశ్వాసంను బట్టి నిన్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత యేసు ప్రభు నీకు సంఘం అనేది ఇచ్చిండు. సహవాసం అనేది, స్పెషల్లీ సహవాసానికి నువ్వు, దేవుడిచ్చిన సహవాసానికి నువ్వు దూరం అవుతూ ఉన్నావు అనుకో, సంఘానికి దూరం అవుతున్నట్టే. సంఘానికి దూరం అవుతూ ఉన్నట్టయితే దేవునికి దూరం అవుతూ ఉన్నట్టే. దేవునికి దూరం అవుతూ ఉన్నట్టయితే నీ విశ్వాసాన్ని, ఏదైతే విశ్వాసంతో స్టార్టింగ్లో నువ్వు దేవుని నమ్ముకొని గట్టిగా నిలబడి ఉన్నావో ఆ యొక్క విశ్వాసాన్ని మెల్లమెల్లగా సహవాసానికి దూరం అవుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకున్నటువంటి విశ్వాసము పోగొట్టుకున్నటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ఏం చెప్పాలని వాక్యంను బట్టి ఏం జ్ఞాపకం చేస్తున్నా మీకంటే, నీ విశ్వాస జీవితము అన్ని పరిస్థితులలో, నీ జీవితకాలం అంతా కూడా గట్టిగా చేపట్టుకొని కొనసాగుతూ ఉండాలి అని అంటే నీకు సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఫెలోషిప్ విత్ ద చర్చ్ మెంబర్స్, ఫెలోషిప్ విత్ ద బిలీవర్స్ ఆఫ్ గాడ్, అసెంబ్లీ ఆఫ్ గాడ్ అంటే దేవుని బిడ్డలతో సహవాసం అనేది ఉన్న వాళ్ళే వారి జీవితంలో, ఈడ వాక్యం చెప్తూ ఉన్నది, అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో వాళ్ళు పాలిభాగస్తులుగా యుందురు. అంటే సహవాసానికి దూరం అవుతున్నటువంటి వాళ్ళు విశ్వాసము రాను విశ్వాసాన్ని కోల్పోతారు వాళ్ళు. కాబట్టి సహవాసం, ఫెలోషిప్ అనేది సహవాసము దేవుని బిడ్డలతో, ఫెలోషిప్ విత్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఫెలోషిప్ విత్ ద అసెంబ్లీ ఆఫ్ గాడ్.
అంటే దేవుని పిల్లలతో సహవాసము ఉండడం అనేది చాలా ముఖ్యం. సహవాసము లేకపోతే విశ్వాస జీవితం అనేది పోగొట్టుకుంటాం. ఒంటరిగా ఉంటూ నేను దేవునితోటే ఉంటాను, నేను విశ్వాసులతోటి ఉండను, సంఘ సభ్యులతోటి ఉండను నేను అంటే వన్ డే యూ విల్ లూజ్ యువర్ ఫెయిత్. నీకు తెలియకుండానే విశ్వాసాన్ని దేవుని మీద ఇప్పుడు ఉన్నటువంటి విశ్వాసం, స్టార్టింగ్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని నీకు తెలియకుండానే నీ విశ్వాసాన్ని పోగొట్టుకుంటావు. ఆ ప్రమాదం ఉంది కాబట్టి దేవుని వాక్యంలో ఇందాక చదవబడినటువంటి వాక్యము, మొదటిలో నీకున్నటువంటి దృఢమైన విశ్వాసము, మొదటిలో నీకున్నటువంటి దృఢమైన విశ్వాసం అంటారు. అది దేవుణ్ణి కొత్తగా నమ్ముకున్నటువంటి దినాలలో ఆ యొక్క విశ్వాసాన్ని దృఢమైన విశ్వాసం నీ అంతము మట్టుకు గట్టిగా కొనసాగిస్తేనే క్రీస్తులో పాలివారమై యుందుము. అంటే వీఆర్ ద పార్టేకర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తుతో పాలివారమై ఉంటాము. అంటే ప్రియమైన వాళ్ళారా, అర్థమవుతుంది కదా మీకు? ఇక్కడ మనం ఫెలోషిప్ లేకపోతే విశ్వాసాన్ని పోగొట్టుకుంటాం. నీకు దేవుడు అనేది, ఫెలోషిప్ అనేది, సహవాసం అనేది దేవుడిచ్చాడు నీకు. నీ అంతలో నువ్వు ఏర్పరచుకున్నది కాదు అది. ఒకవేళ నువ్వు వెళ్తున్నటువంటి సహవాసం, కొంతమంది ఫెలోషిప్ లేకుండా ఆన్లైన్ ఫెలోషిప్స్ అనేటివి చాలా పెట్టుకుంటున్నారు. మీ అందరికీ కూడా తెలుసు ఆన్లైన్ ఫెలోషిప్స్. ఓవర్ కాన్ఫిడెన్స్, భక్తి, నేను చేసేసుకుంటాను, నేను ఉంటాను అనేటువంటి ఆన్లైన్ ఫెలోషిప్ అనేది చేస్తున్నటువంటి వాళ్ళు ఆన్లైన్ ఫెలోషిప్ చేస్తున్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసము వాళ్ళ చివరి దిశలలో, వాళ్ళ జీవిత యాత్రలలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసం పోగొట్టుకునే ప్రమాదం ఉంది. ఫెలోషిప్ అనేది ఫిజికల్గా, ఫెలోషిప్ అంటే సహవాసం అంటే దేవుని బిడ్డలతో నీకు సహవాసం ఉండాలి ముఖాముఖిగా. ఆన్లైన్ ఫెలోషిప్లు కాదు. ఆన్లైన్ ఫెలోషిప్స్ ఉండడం వల్ల విశ్వాసం నువ్వు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. నీకు వరాలు ఉన్నా, బైబిల్ నాలెడ్జ్ ఉన్నా, ఏమున్నా, నీకు దేవుని బిడ్డలతో సహవాసం లేకపోతే ఆన్లైన్ ఫెలోషిప్స్లలో ఉండి నేను కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నట్టయితే, భక్తి చూపించుకుంటూ ఉంటున్నట్టయితే వన్ డే యూ విల్ లూజ్ యువర్ ఫెయిత్. నీకున్న విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. అంతము మట్టుకు ఆ దృఢమైన విశ్వాసము కొనసాగిస్తున్నటువంటి వాళ్ళే క్రీస్తులో పాలిభాగస్తులై ఉందురు అని వాక్యం చెప్తూ ఉన్నది. ఫెలోషిప్ లేకపోతే, దేవుని బిడ్డలతో సహవాసం అనేది లేకపోతే విశ్వాసమును కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి దేవుడిచ్చినటువంటి సహవాసానికి మనము గౌరవించాలా, రెస్పెక్ట్ చేయాలా, విలువ ఇవ్వాలి. ఆ సహవాసంలో విశ్వాసులు సరిగ్గా లేకపోతే, నీకు భారం ఉంటూ ఉన్నట్టయితే, ఆ సహవాసం బాగలేదు, ఆ ఫెలోషిప్లో నాకంత మంచిగా అనిపిస్తలేదు అనేటువంటి ఫీలింగ్ నీకు ఉంటూ ఉన్నట్టయితే, దేవుడిచ్చిన సహవాసం అది, ఆ సహవాసము, ఆ ఫెలో మెంబర్స్, ఆ ఫెలో బిలీవర్స్ అనేటువంటి వాళ్ళు ఎట్లా ఉంటే బాగుంటుంది అని నీకు అనిపిస్తుందో అట్లా ఉండడానికి నీకు భారం ఉంటూ ఉన్నట్టయితే వారి కోసం ప్రార్థన చేయి. నాకు ప్రార్థన చేసే ఓపిక లేదు, నేను ఇంకొక ఫెలోషిప్ చూసుకుంటా అంటే అట్లయినా వేరే ఫెలోషిప్లలో ఉండి నీకు నచ్చినటువంటి ఫెలో మెంబర్స్తో ఫెలోషిప్ చేయకపోతే ఇక్కడ కూడా సరిగ్గా ఫెలోషిప్లో ఉండకుండా నీకు నచ్చినటువంటి ఫెలోషిప్లో కూడా నువ్వు స్ట్రీట్ ఫాస్ట్గా కంటిన్యూస్గా ఫెలోషిప్ చేయకుండా ఉంటే గిట వన్ డే యూ విల్ లూజ్ యువర్ ఫెయిత్. భక్తిగా ఉన్నట్టే అనిపిస్తుంది, విశ్వాసంలో ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ నువ్వు సహవాసములో అంటగట్టబడి లేనందుకు అనుకోని పరిస్థితి, బహుశా ఫ్యూచర్లో అనుకోని పరిస్థితి నీ మీద ఊడిపడినప్పుడు సహవాసానికి దూరంగా ఉండడం వలన విశ్వాసము కోల్పోయేటువంటి ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాక్యంలో ఏమని చెప్తూ ఉన్నదంటే, ప్రియమైన వారులారా,
మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము, స్టార్టింగ్లో నీకున్నటువంటి దృఢమైన విశ్వాసం అంటారు దాన్ని, ఏ స్ట్రాంగ్ ఫెయిత్, బలమైనటువంటి విశ్వాసము, దృఢమైనటువంటి విశ్వాసము, అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే, అంతము వరకు గట్టిగా చేపట్టిన ఎడల, గట్టిగా అంతము వరకు నీ విశ్వాసము జీవితము, నా విశ్వాస జీవితం నేను కొనసాగిస్తూ ఉండాలంటే సహవాసం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుని బిడ్డలతో సహవాసం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము, లేకపోతే ఉండలేము. పాలివారమై ఉండలేము, ఆ ప్రమాదం ఉందని ఈ వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. సో ఫెలోషిప్ విత్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుని బిడ్డలతో సహవాసం చేస్తేనే నీ చివరి గమ్యము వరకు, చివరి దిశ వరకు, మన చివరి దిశ వరకు మనము కొనసాగించగలుగుతాము. ఫెలోషిప్లో లైట్గా తీసుకున్నాం అనుకోండి, విశ్వాసం నుండి జారిపోయే ప్రమాదం ఉంది అని వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మన విశ్వాస జీవితము అంతము మట్టకు గట్టిగా కొనసాగించిన వారే క్రీస్తులో పాలిభాగస్తులు అవుతారని దేవుని వాక్యం ద్వారా మనమందరము కూడా, చిన్న ఫెలోషిప్ అయినా పెద్ద ఫెలోషిప్ అయినా, పోర్ ఫెలోషిప్ అయినా, దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఆర్ వెరీ హైలీ క్వాలిఫైడ్ కార్పొరేట్ ఫెలోషిప్ అయినా, ఫిజికల్ అంటే నీతో పాటు కలిసి వాళ్ళు సహవాసం చేసే వాళ్ళై ఉండాలి, నీతో పాటు కలిసి సహవాసం చేసే వాళ్ళై ఉండాలి, ఆన్లైన్గా అట్లా చేస్తూ ఉన్నట్టయితే వన్ డే యూ విల్ లూజ్ యువర్ ఫెయిత్ అని వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి సహవాసము కొనసాగిస్తూ మన ఈ యొక్క జీవితాన్ని గట్టిగా మొదట మనం ఏదైతే నమ్మినామో అదే చివరి వరకు కొనసాగించాలి. అంటే కొనసాగిస్తేనే క్రీస్తులో పాలిభాగస్తులం అవుతామని దేవుని వాక్యం ద్వారా మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మన చివరి మటుకు కూడా విశ్వాస జీవితాన్ని విజయవంతంగా కొనసాగిస్తేనే క్రీస్తులో మనం పాలిభాగస్తులం అవుతామని ఉండాలని ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.